చిన్నారుల ప్రదర్శనలు మనసును ఆకట్టుకునేలా, ఆలోచించేలా, మనసును కదిలించేలా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో నిర్వహించిన నల్సా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సాంస్కృతిక ప్రదర్శనలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, నేటి సమాజంలో బాలలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను దర్పణం పట్టేలాగా ప్రదర్శనలు ఎంతగానో హృదయానికి హత్తుకున్నాయన్నారు. ఈ ప్రదర్శనను చూసి పిల్లలపై జరుగుతున్న ఘటనలను దృశ్యమాలిక కళ్లు చెమర్చేలా, ఆవేదనకు గురిచేసేలా ఉందన్నారు. న్యాయమూర్తిగా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకునే తమ ఉద్యోగ బాధ్యతలు ఉంటాయని, వాటిని కూడా అధిగమించి ఈ ప్రదర్శన ఆలోచించేలా చేసిందని అన్నారు. నల్సా చట్టాల్లో మార్పులపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇటువంటి ప్రజా సన్నాహంతో నూతన వరవడి దిశగా జరగడం ఇందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. చిన్నారులకు తన ఆశీస్సులను ఇటువంటి ప్రదర్శనలు చేపట్టడంతో తెర వెనుకగా కష్టపడుతున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక చేయూత, ఉపకరణాలు పంపిణీ, ధ్రువపత్రాలను అందజేయడం జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు 5 కోట్ల రూపాయలకు మెగా చెక్కు, మెప్మా ఆధ్వర్యంలో 3,60 లక్షల రూపాయలకు చెక్కు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినికిడి యంత్రం పరికరాలు, వీల్ చైర్, బ్రెయిలీ లిపి పుస్తకాలు, స్త్రీనిధి కింద కెమెరా కోసం 1,00,000 రూపాయలు, ఆర్థికాభివృద్ధి కార్యక్రమంలో ఆర్సెట్ నుంచి శిక్షణ పొందిన ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ శ్రీలక్ష్మి, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎం మురళీకృష్ణ, ఎంఆర్సి కమిషనర్ ఆర్వి రామలింగేశ్వర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక్ తదితరులు పాల్గొన్నారు.